ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఇంతవరకు మనకు సహాయం చేస్తూ మనందరినీ కూడా కాపాడుతున్నందుకు ఆ దేవదేవునికి నేను మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని ఆరాధించి ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. తదుపరి మనం ప్రార్థనలు గడుపుతాం. ఆ విధంగా కృపగల దేవుడు మనకు సహాయం చేసేటట్టుగా చిన్న ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, సర్వశక్తి కలిగినటువంటి మా గొప్ప దేవ, మమ్మలను ప్రేమించి మరొక నూతన దినాన్ని బహుమానంగా మాకు ఇచ్చారు. ఈ దినం మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని కొనియాడడానికి, మిమ్మల్ని హెచ్చించడానికి కృప మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి ఇప్పుడు మనం దేవుని ఆరాధించి తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేయబోతున్నాం. దయచేసి అందరం కూడా ఇప్పుడు ప్రభుని ఆరాధించేద్దాం. నిన్ను విడచిన నా హృదయం పరితపించే నీ కోసము, నేనంటే నీవే కదా, నీవు లేకనే లేనయా. పరితపించే నీ కోసము, నేనంటే నీవే కదా, నీవు లేకనే లేనయా. నీ నిత్య ప్రేమతో నన్ను నిందితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నీ నిత్య ప్రేమతో నన్ను వెదకితివి, నీ సత్య మార్గమందు నడిపితివి. నాన్నా నాన్నా నీ కుమారుడను నేను, నాన్నా నాన్నా నీ కుమార్తెను నేను. నిన్ను విడిచి ఎటు పోదును, నీవే నా ఆశ్రయపురము. ఎప్పటికీ ఎరుగనైతిని నీ కుమారుడను నేనని. నీ కంటి పాపగా నన్ను కాచితివి, నీ చేతి నీడలో నా కాపుదలయ్యా. నీ కంటి పాపగా నన్ను కాచితివి, నీ చేతి నీడలో నాకు కాపుదలయ్యా. నాన్నా నాన్నా నీ కుమారుడను నేను. అందరూ బిగ్గరగా నాన్నా నాన్నా నాన్నా
మనల్ని కాదన్నా వద్దన్నా, మనల్ని ఆశ్రయించే దేవుడు, మనల్ని తృణీకరించని దేవుడు. అయ్యా నీకు స్తోత్రం. నన్నుగానే ప్రేమించిన దేవా, త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి నన్ను విడిపించిన దేవా. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి కాపాడితివి నన్ను. హత్తుకొని ముద్దాడితివి, ఆటంకము తొలగించి ఆదరించినావు. హత్తుకొని ముద్దాడితివి, ఆటంకము తొలగించి ఆదరించినావు. నీ కుమారుడను నేను. నీ కుమార్తెను నేను. నీ కుమారుడను నేను. నీ కుమార్తెను నీ ప్రతిరూపము నేను. నీ ప్రతిరూపము నేను. నీ ప్రతిరూపము నేను. ప్రతిరూపము నేను. నీ కుమారుడను నేను. నీ కుమార్తెను నేను. రెండు చేతులు పైకెత్తి నాన్నా నీ కుమారుడను నేను. దేవా నీ కుమార్తెను నేను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. పాడదాం. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి విడిపించినావు నన్ను. త్రోసివేయలేదు, తృణీకరించలేదు, త్రోసివేయలేదు, తృణీకరించలేదు, అవమానము నుండి కాపాడితివి నన్ను. హత్తుకొని ముద్దాడితివి, ఆటంకము తొలగించి ఆదరించినావు. హత్తుకొని ముద్దాడితివి, ఆటంకము తొలగించి
lift your hands and praise the Lord. Hallelujah. This is the identity that God has given us. The identity that no one can match. Nothing can stand against us. ఏది కూడా మన ఎదుట నిలవలేదు. ఎందుకంటే మనము ఆయన పిల్లలమై ఉన్నాము. హల్లెలూయా. ఈ లోకము ద్వేషించిన, ఈ లోకము కాదన్నా వద్దన్నా సరే, మనం మాత్రం జీవము గల దేవుని పిల్లలు. మనం ఎదుట ఎవరు నిలువలేరు. దేవునికి స్తోత్రం చేద్దాం. రెండు చేతులు పైకెత్తి సంగమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. We praise your name. దేవా నీకు స్తోత్రం. వెలబెట్టి కొన్న దేవా, నీ రక్తము ద్వారా నన్ను కడిగి నిన్ను నాన్న అని పలిచే అధికారం ఇచ్చిన దేవా నీకు స్తోత్రం. ధైర్యముగా కృపాసనం దగ్గరికి రమ్మన్నావు. అబ్బా తండ్రి అని మొరపెట్టమన్నావయ్యా. యేసు నీకు స్తోత్రం. హల్లెలూయా. Oh, we worship you, God. Let's sing everybody. Nana, Nana, Nikumarudanu, Nenu, Nana, Nikumarudanu. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా స్వస్థత అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యములో నుండి హోషియా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. మనము యెహోవా యొద్దకు మరలెదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈరోజు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ప్రేమగల దేవుడు, జాలిగల దేవుడు మన కొరకు చేసిన గొప్ప కార్యాలను బట్టి సర్వకృపానిధికు దేవుని మనం మహింపరచవలసిన వారిగా ఉన్నాం. మనల్ని దేవుడు స్వస్థపరుస్తాడు. దేని నుండి? ఈరోజు ఈ అంశంలో మొదటి విషయం ఏంటంటే ఫియర్, భయం. భయం అనేది చాలా భయంకరమైంది. రకరకాలైన భయాలు ఈరోజు మనకు కనబడుతున్నాయి. మనుష్య భయం, భవిష్యత్ భయం, వివాహం అంటే భయం, పోని చనిపోయిన వాళ్ళంటే భయం, అలాగే జీవితం అంటేనే భయం. ఈరోజు మనిషి భయం గుప్పట్లో బతుకుతున్నాడు. ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలీదు, ఆరోగ్యం ఉంటుందో పోతుందో తెలీదు, పరిస్థితి ఎలా అవుతుందో తెలియదు, జీవితం ఏ వైపుకు వెళుతుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో జీవితం అంతా అస్తవ్యస్తమై భయం గుప్పట్లో వణికిపోతూ బతుకుతున్నటువంటి వాళ్ళు ఎందరూ ఉన్నారు. భయం ఎదగనివ్వదు, భయం నిద్రపోనివ్వదు, భయం మనకి నెమ్మదిగా ఉండనివ్వదు, భయం మన బ్రతుకుల్ని అల్లకల్లోలం చేసేస్తుంది. ఇలాంటి భయం అనేది మనం వేడకపోతే ఆ భయం అనేది మన జీవితాన్ని పూర్తిగా పాడు చేసేదిగా ఉంటుంది. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. దేహాన్ని అలాగే ఆత్మను కూడా నరకంలో పడేసి నశింపచేసి బాధకు వేదనకు గురి చేసేటటువంటి దేవునికి భయపడండి. ఆత్మను చంపకుండా శరీరాన్ని చంపగలిగిన వాళ్ళకి మీరు భయపడద్దు. మనం ఇక్కడ గమనించినట్లయితే ద వన్ ఈస్ ఫియర్ ఆఫ్ గాడ్. దిస్ ఫియర్ ఆఫ్ గాడ్ ఈస్ ఎ కన్స్ట్రక్టివ్ ఫియర్. మనల్ని చక్కగా తీర్చిదిద్దే భయం ఇది. ఇది దేవుని యందల భయం. ఇక సెకండ్ టైప్ ఆఫ్ ఫియర్, ఫియర్ ఆఫ్ మ్యాన్, ఈజ్ ఎ డిస్ట్రక్టివ్ ఫియర్. ఇది ఏం చేస్తుందంటే మన జీవితాన్ని నాశనానికి, నష్టంలోకి నెట్టివేస్తుంది. ఎవరేమనుకుంటున్నారు అనే దాని మీద మనం బ్రతకడం కాకుండా మన గురించి దేవుడేమనుకుంటున్నాడు అనే దాన్ని ఆలోచన చేసి బ్రతకడం ప్రారంభించాలి.
దేవుని యందల భయం అపవాది భయం నుండి, నర భయం నుండి మనల్ని విడిపిస్తుంది. వీ షుడ్ హ్యావ్ ఎ రెవరెన్షియల్ ఫియర్ టువర్డ్స్ గాడ్. గౌరవప్రదమైనటువంటి భయం కావాలి. అమ్మో, నేను ప్రార్థన చేయకపోతే దేవుడు చంపేస్తాడేమో, నేను చర్చికి వెళ్ళకపోతే దేవుడు నాకు లాస్ వచ్చేటట్టు చేస్తాడేమో, నేను బైబిల్ ఒకవేళ చదవకపోతే నాకేమన్నా యాక్సిడెంట్ అయిపోద్దేమో అని ఇలాంటి భయం అనేది సరైన భయం కాదు. నిజమైన భయం మనకి జ్ఞానాన్ని ఇస్తుంది. దేవుని యందల భయం మనకి తెలివినిస్తుంది. నిజమైన దైవ భయం మనల్ని దైవికంగా బ్రతికేటట్టు చేస్తుంది. అలాగా మనం అందరం కూడా నిజమైన వాస్తవమైన దైవ భయం కలిగిన వాళ్ళగా మనం బ్రతకాలని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. 34వ కీర్తన 4వ వచనంలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించెను. I sought the Lord and he heard me and delivered me from all my fears. నాకు కలిగిన ప్రతి భయం నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే నన్ను విడిపిస్తున్నాడు. నేను దేవుని దగ్గర విచారణ చేశాను, దేవుని దగ్గర ప్రార్థన చేశాను. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యమైన రీతిలో నన్ను దేవుడు విడిపించి నాకు గొప్ప విడుదల దయచేసిన వాడిగా ఉన్నాడు. 1 యోహాను 4:13లో ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. పరిపూర్ణమైనటువంటి ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. భయపడేవాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. వాస్తవమైన భయం, పెద్దలంటే భయం ఉండాలి, దైవజనులంటే భయం ఉండాలి, దేవుడంటే భయం ఉండాలి, మనకి విద్యను బోధించేవారంటే మనకు భయం ఉండాలి, మనకంటే పెద్దవాళ్ళ ఎడల మనం భయం కలిగినటువంటి వారికి ఉండాలి. కానీ పరిపూర్ణమైనటువంటి భయం, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది. జీవితాన్ని పాడు చేసే భయాన్ని వదిలిపెట్టి జీవితాన్ని సరి అయిన రీతిలో కట్టగలిగినటువంటి భయాన్ని కలిగినటువంటి వారమై బ్రతకడం చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని వాక్యములో మనం చూస్తే రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనంలో, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితురు. ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాం. కాబట్టి భయపడటానికి మీరు దాస్యపు ఆత్మను పొందలేదు. యు డిడ్ంట్ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ స్లావరీ, బట్ యు హావ్ రిసీవ్డ్ స్పిరిట్ ఆఫ్ సన్షిప్. కుమార్ని ఆత్మను కలిగిన వాళ్ళం, దాస్యపు ఆత్మను పొందిన వాళ్ళం కాదు. దాస్యపు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ స్లావరీ, ఆల్వేస్ పుష్ యూ డౌన్. ద స్పిరిట్ ఆఫ్ సన్షిప్ విల్ హెల్ప్ యూ టు స్టాండ్. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు ఈరోజు. నా ప్రియమైన వారలారా, ఫియర్ రాబ్స్ ద పీస్ ఆఫ్ మైండ్. మన యొక్క శాంతిని దొంగిలిస్తుంది భయం. ఫియర్ రాబ్స్ ద రైట్ రిలేషన్షిప్స్. సరైన సంబంధాలను తెగ్గొట్టేస్తుంది భయం. ఫియర్ బ్రింగ్స్ డిఫీట్. భయం ఓటమి తీసుకొస్తుంది. ఇఫ్ యు ఆర్ ఎ బోర్న్ అగైన్ పర్సన్, ఇఫ్ యు ఆర్ ఎ బోర్న్ అగైన్ చైల్డ్ ఆఫ్ గాడ్, నీవు తిరిగి జన్మించినటువంటి వ్యక్తివైతే, దేవుని బిడ్డవైతే, దేవుని వాక్యం చెప్పే మాట ఏంటంటే 1 యోహాను 5:4, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. దేవుని మూలంగా పుట్టినవారు లోకాన్ని జయిస్తారు, భయాన్ని జయిస్తారు. లోకాన్ని జయించిందే మన విశ్వాసమే. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనందరం కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనకు మొదటిది శక్తి, రెండవది ప్రేమ, మూడవది ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు. పిరికితనం గల ఆత్మను దేవుడు మనకు ఇవ్వలేదు. కాబట్టి భయము అనేటటువంటి దాన్ని మనం దూరం చేసుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన అవసరత ఉంది. భయము అనేది పాపం. ఫియర్ ఈజ్ ఎ సిన్. డు నాట్ కన్సిడర్ యాజ్ ఎ హ్యూమన్ వీక్నెస్. ఏదో భయపడుతున్నాడులే అని చెప్పేసి అని అన్నాం. భయం అనేది పాపం. అది ఏదో భయపడుతున్నాడులే బలహీనత, నో, అది మంచిది కాదు. దాన్ని మనం ఒప్పుకోవాలి, దాన్ని మనం విడిచిపెట్టాలి. భయం అనేది మనల్ని ఆందోళనకు గురి చేస్తుంది, మనల్ని మన గతంలోకి నెట్టివేస్తుంది. యువర్ ఫియర్ విల్ పుష్ యూ ఇంటూ యువర్ పాస్ట్. ఎందుకో తెలుసా? నువ్వు గతంలోకి వెళ్ళిపోతే నువ్వు భయపడతావు. నువ్వు భవిష్యత్తులోకి అడుగు పెడితే నువ్వు భయపడవు. మనం ఈరోజు భయము అనేటటువంటి దాన్ని విడిచిపెడతాం. ఫియర్ ఈజ్ అన్ ఐడియా, ఇట్ విల్ క్రిప్పల్ ద పీపుల్. మనుషుల్ని ఏం చేస్తుందంటే కదలనీయకుండా చేసేస్తుంది భయం. కాబట్టి మనము ఈ భయాన్ని అధిగమించాలి. ఇది మనల్ని నలగొడుతుంది.
చిత్తగొడుతుంది. మనము దేవుని సన్నిధిలో ముందుకు అడుగులు వేయకుండా మనకు అడ్డుగా వస్తుంది. కాబట్టి ఈరోజు ప్రతి చిన్నదానికి, ప్రతి పెద్దదానికి, ప్రతిదానికి కూడా భయపడుతూ ఉండేటటువంటి బ్రతుకును వీడి ధైర్యంతో దేవుని హత్తుకుని దేవుని పాదాల దగ్గర మోకరిల్లి ధైర్యంతో కృపాసనం దగ్గరికి వచ్చి ఏ కష్టమున్నా, ఏ బాధున్నా, ఏ ఇరుక్కున్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన వారికి ఉన్నాం. ఎవరు భయపడుతున్నారో వాళ్ళు ప్రార్థన చేయాలి. అయ్యా యేసయ్యా, నాలో నుంచి భయాన్ని తీసివేయి, భయం నాలో ఉండనివ్వకు, భయములో నేను బ్రతకడం నాకు ఇష్టం లేదు, ధైర్యంగా బ్రతకడానికి నీ శక్తిని, నీ బలాన్ని నాకు దయచే ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనకు ఏ స్వస్థత కావాలంటే భయము నుండి మనం విడిపించే ఆ స్వస్థత ఈరోజు మనకు కావాలి. పిల్లలు భయపడుతున్నారా? మీరు భయపడుతున్నారా? భవిష్యత్తు కోసం భయపడుతున్నారా? రేపేం జరగబోతుందని భయపడుతున్నారా? ఏదో ఆందోళనతో మీరు బ్రతుకుతున్నారా? ప్రార్థన చేద్దాం. భయం నుంచి యేసు ప్రభు మన బయటికి తీసుకొచ్చును గాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, సర్వకృపానిధి, సర్వంతర్యామి, సర్వ సృష్టికర్త, ఆశ్చర్య కార్యాలు చేయువాడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వాడు ఇంకెవరు లేరు ప్రభా. నీవు గొప్ప దేవుడు. ఏ విధమైన భయమైనా, అది మనుషులంటే గాని, దయ్యం అంటే గాని, చీకటంటే గాని, భవిష్యత్ అంటే గాని, బ్రతుకంటే గాని, ఏ భయములో ఎవరు బ్రతుకుతున్నా యేసు నామములో భయమును గద్దిస్తున్నాను. ఇప్పుడే భయమా విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి బిడ్డ ధైర్యంతో మీ కృపాసనము దగ్గరికి చేరి ప్రార్థించి బలపడటానికి కావలసిన శక్తి, సామర్థ్యాలు నీ బిడ్డలకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతి విధమైన భయం నుంచి ప్రభు మనల్ని బయటికి తీసుకుని వచ్చును గాక. కృప అందరికీ తోడైయును గాక. రేపు మరొక అద్భుతమైన విషయంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కృప మీకు తోడైయును గాక. ఆమేన్.